నమస్తే. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. పాకిస్తాన్ తీరును యుఎన్ఓ వేదికగా ఎండగట్టిన పరిస్థితి. అదే సమయంలో ఎంజీరావు గారు పాకిస్తాన్ నాయకుల్ని, అలాగే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని, టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ను కూడా ట్రంప్ కలిశారు ఈ సమావేశం సందర్భంగా. సో ట్రంప్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా జైశంకర్ అక్కడ మాట్లాడడం జరిగింది. సో పిఓకేను ఉద్దేశించి కూడా జైశంకర్ మాట్లాడారు. యుఎన్ఓ వేదికగా భారత్ జరిపిన ఈ అద్భుత దౌత్యం గురించి, జైశంకర్ ప్రసంగం గురించి ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఫస్ట్ మనం చర్చించవలసిన విషయం పిఓకే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని సంబంధించి షహబాజ్ షరీఫ్, అదేవిధంగా టర్కీ అధ్యక్షుడు రెసెప్ ఎర్డగాన్, అదేవిధంగా ట్రంప్ కూడా పరోక్షంగా పిఓకేని ప్రస్తావించినట్టు జరిగింది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ 80 నిమిషాల పాటు తన వైట్ హౌస్లో పాక్ ఆర్మీ అధ్యక్షుడు అసిమ్ మున్నీరు, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో 80 నిమిషాలు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారనేది పెద్ద క్వశ్చన్ అండి ఇక్కడ. అదొకటి. ఎర్డగాన్ కాశ్మీర్ని ప్రస్తావన ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటే సర్వసభ్య సమావేశంలో వేదికలో ప్రస్తావించడం జరిగింది. కాశ్మీర్లో ఇండిపెండెన్స్, కాశ్మీర్లో హింసను విడనాడాలి, భారతదేశం కాశ్మీర్కి స్వతంత్రం రావాలన్నట్టు మాట్లాడాడు టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్. ఆయన ఖలీఫా కింద ఆయన పూజలు ఇస్తూ ఉంటాడనమాట. ఖలీఫత్తా అంటే ముస్లింని మత పెద్దని నేను ఖలీఫత్తా అయిపోతానని ప్రకటించబోతున్నాడు అనమాట ఆయన శాస్త్రాల ద్వారా. అందుకని తోటి ముస్లిం నేషన్ని ఆకట్టుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎవరు? ఎర్డగాన్. ఇది ఎలా ఉంటే షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సర్వసభ్య సమావేశంలో వేదికగా అంటే ఇండియా కంటే ముందు ప్రసంగించడం జరిగింది. ఆయన ఈ న్యూయార్క్లో జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో ఇక్కడ ఆయన కాశ్మీర్ ప్రస్తావన తెస్తూ ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్లో పాకిస్తాన్ ఏ విధమైన సంబంధం లేకపోయినా భారతదేశం ఎదుటి వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించే నెపంతో మమ్మల్ని అటాక్ చేసింది, అన్యాయంగా అటాక్ చేసేసింది అని చెప్పబోయాడు. అదేవిధంగా మేము రఫేల్ ఫైటర్ లాంటివి 7 కూల్చేసామని గొప్పలు చెప్పుకున్నాడు అక్కడ ట్రంప్ని సంతోషపెట్టడానికి. దాంతోపాటు ఆయన ఇంకోటి చెప్పాడు, ఇండియాలో ఉన్న హిందుత్వ టెర్రరిజం, ద సోకాల్డ్ హిందుత్వ టెర్రరిజం పాకిస్తాన్ మాకే కాదు ప్రపంచ శాంతికే విఘాతం అంటూ ఈ రైట్ వింగ్ గవర్నమెంట్ ఉంది, మోడీ గవర్నమెంటు, ఇది హిందుత్వ మతోన్మాదంతో రగిలిపోతుందన్నట్టు ఆయన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో వేదికగా చెప్పడం జరిగింది. భారతదేశం దీన్ని తీవ్రంగా పరిగణించిందనమాట. ఎందుకంటే మన జైశంకర్ గారు తర్వాత మాట్లాడుతూ ఆయన ఒక ఎలక్వెంట్గా, ఒక అద్భుతమైన భాషతో, అద్భుతమైన ఇంగ్లీష్ లాంగ్వేజ్తో ఆసువుగా పాకిస్తాన్ని ఎండగట్టడం జరిగిందనమాట. అది మామూలుగా కాదండి. అక్కడ ఆయన చెప్పిన దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే పిఓకే, ఇక పిఓకేని మీరు ఇవ్వడమే ఉంది అని డైరెక్ట్, అసలు నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అసలు నీళ్లు నమలమడం కాదు, అసలు డైరెక్ట్గా ఆయన మాట్లాడేశాడు. ఆయన వర్డింగ్ ఎలా ఉందంటే మీరు పిఓకేని ఇవ్వడమే మిగిలింది, ఇంకా పిఓకేని ఎప్పుడు ఇస్తావు, పిఓకేని మర్యాదగా మా చేతిలో పెట్టండి అని భయంకరమైన ఒక పెద్ద వార్నింగ్. ఈ వార్నింగ్ ఎలాంటిదంటే కొన్ని రోజుల క్రితం మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆఫ్రికా ఖండంలో మొరాకోలో మాట్లాడుతూ పిఓకేని వాళ్లే ప్లేట్లో పెట్టి మాకు ఇస్తారు అని ఒక భయంకరమైన ఆయన కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది చూస్తుంటే ఏదో ఒక సిరీస్ ఆఫ్ యాక్షన్ ప్లాన్, ఒక కార్యాచరణ ఏదో జరుగుతుంది పిఓకే స్వాధీనానికి అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే షహబాజ్ షరీఫ్కి, ఇటు ఎర్డగాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్కి, ట్రంప్కి ఈ జైశంకర్ సమావేశం అదే అమెరికాలో వార్నింగ్ ఇచ్చారు, న్యూయార్క్లో ఉంగాలో. ఏమని? మీరు పిఓకేని ఎప్పుడు ఇస్తారు, మర్యాదగా ఇచ్చేయండి, అది ఒకటే మిగిలి ఉంది, ఇంకేం లేదు, మీ వర్డ్స్కి ఎవడో పట్టించుకోడు, ఇక్కడ మాదంతా రెడీగా చేసుకున్నాం అన్నట్టే మాట్లాడేశారు. దీంతో ఏంటంటే పాకిస్తాన్ మళ్ళా రెస్పాండ్ అయ్యిందండి. అంటే ఇట్ ఇస్ రైట్ టు రెస్పాండ్ అని ఉంటుంది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. మళ్ళీ దౌత్యవేత్తలు మాట్లాడారు, ఆ దౌత్యవేత్తలకి మన దౌత్యవేత్తలు ఇంకా భయంకరంగా సమాధానం చెప్పారు. ఇంకోటి, జైశంకర్ గారు మన దౌత్యవేత్తలు మాట్లాడిన భాష ఎలా ఉందంటే పాకిస్తాన్ ఈజ్ దెన్ ఎపీ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనే మాట ఉపయోగించారండి. అంటే ఎపీ సెంటర్ అంటే భూకంపాలు వచ్చే కేంద్రం అనే, అంటే ప్రపంచంలో అంతర్జాతీయ తీవ్రవాదానికి ఒక సెంట్రల్ పాయింట్ పాకిస్తాన్, ఒక మదర్ ఆఫ్ ఆల్ టెర్రరిజం, మదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఓమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అనే పదాలు ఉంటాయండి మనకి. ఆ విధంగా పాకిస్తాన్ అనేది అంతర్జాతీయ తీవ్రవాదానికి
ఇది పుట్టినిల్లు. ఇంటర్నేషనల్ టెర్రరిజాన్ని ఇట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్. ఇండియా అనేది ఐటీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఒకనొక సందర్భంలో అన్నారు ఆయన యూరోప్లో, ఇండియా ఈజ్ ఐటీ సూపర్ పవర్, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో ఐటీ సూపర్ పవర్. ఇండియా ఈజ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సూపర్ పవర్, బట్ పాకిస్తాన్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం. మంచిగా ఆయన సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటారు మా జయశంకర్ గారు. ఆయన సందర్భం ఆయన ఎందుకంటే ఈజ్ ఎ సీజనల్ డిప్లొమాట్. ఆయన పదం ముందు ఎవరిది సరిపోదనమాట. అంతే నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్, నీళ్లు నమలకుండా సూటిగా స్పష్టంగా భావ వ్యక్తీకరణతో ఆయన చెప్పేశారు పీఓకే ఇవ్వడమే మిగిలి ఉంది అని. ఇది ఎలా ఉందంటే, ఎందుకంటే ఇండియా అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ నేషన్ అండి యుఎన్లో ప్రసంగించడం అంటే. ఎందుకంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దీని హిస్టరీ ఎలా ఉంటుందంటే, మూడో ప్రపంచ యుద్ధ దేశాలకి నాయకురాలు అలీన విధానం. యుద్ధం అనేది కుదరదు ప్రపంచంలో అని మాట్లాడదు. మూడో ప్రపంచాన్ని యుద్ధాన్ని ఆపిన క్రెడిట్ ఉంటుంది. యుఎన్లో ఇండియాకు ఉన్న పేరు ప్రఖ్యాతులు సామాన్యంగా ఉండవండి. అలాంటి దేశానికి సంబంధించిన ఒక నేత యుఎన్లో ప్రసంగిస్తూ ఎదుటి దేశానికి యుద్ధం కోసం వార్నింగ్ ఇచ్చిన సందర్భం ఇంతవరకు లేదు. ఇంతవరకు ఏ ప్రధాని అటెండ్ అయినా, వాజ్పేయి గారు, మోడీ, అంతకుముందు ఇందిరాగాంధీ ఎవరు అటెండ్ అయినా ఎదుటి దేశానికి యుద్ధం రూపంలో అక్కడ ఇవ్వలేదండి. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఏంటంటే ఎస్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రి ప్రస్తుత ప్రపంచ పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ఎవరు ఇంకో వార్నింగ్ ఏంటంటే పీఓకే నువ్వు ఇవ్వాలి, తర్వాత పాకిస్తాన్ వెనకాల ఎవరు వచ్చినా వాళ్ళకి తాట తీసేస్తారు ఇండియన్ ఆర్మీ, మేము సహించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టర్కీ అధ్యక్షుడికి వార్నింగ్ వెళ్ళింది, ట్రంప్ కూడా వార్నింగ్ వెళ్ళింది. నువ్వు పాకిస్తాన్ ప్రధాని అసీం మున్నీర్ వేళ్లతోటి నువ్వు ఏదన్నా కుయుక్తులేసి ఇంకో ఉగ్రవాద దాడికి పాల్పడితే ఈసారి పీఓకేని మేము తీసుకుంటామని ట్రంప్కి ఇండైరెక్ట్గా చాలా సీరియస్ వార్నింగ్ అండి. అది పాకిస్తాన్కే కాదు, అంటే ఆపరేషన్ సింధూర్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్, మేము ఇంకా చేస్తున్నామని. తర్వాత ఇండియా రీసెంట్గా ఈ రఫేల్ ఫైటర్స్ 114 ఫైటర్స్ని 200 Su-57 ఫైటర్స్ని కొనబోతుంది. తర్వాత ఆమ్కా తయారు చేయబోతుంది. ఎంతో అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సమకూర్చుకుంటుంది. తర్వాత ఇండియన్ ఆర్మీ బిఎస్ఎఫ్ వీళ్ళకి డ్రోన్ అనేది తప్పనిసరి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో సెక్యూరిటీ బీఫ్ అప్ చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే పీఓకే ఈసారి ఏదైనా జరిగితే పీఓకే ఆక్రమణ తప్పితే వేరేది లేదు. అదేవిధంగా బలూచిస్తాన్, పాకిస్తాన్ ముక్కలు తప్పితే వేరేది లేదు. మీరు పాకిస్తాన్ వెనకాల ఎవరున్నా కానీ మేము శిక్షిస్తాం. ఎందుకంటే ఈరోజు టర్కీని శిక్షిస్తుంది ఇండియా. ఆ పక్కనున్న సైప్రస్కి, అదేవిధంగా అర్మేనియాకి మనం బ్రహ్మోస్ క్షిపణి ఆకాశ్ మిసైల్స్ అక్కడ పంపించి వాళ్ళని బీపప్ చేస్తూ టర్కీకి ఎగ్నెస్ట్గా మనం పనిచేస్తున్నాం. టర్కీకి అక్కడ చావు దెబ్బ ఉంది మెడిటేరియన్ సీలో, అక్కడ గ్రీస్ దగ్గర. అలాంటిదే ఈ పాకిస్తాన్ వెనకాల ఎవరున్నా మేము శిక్షిస్తామని పాకిస్తాన్ ఫ్రెండ్లుగా చెప్పుకున్న టర్కీ, ట్రంప్, ఈవెన్ చైనా కూడా అక్కడ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా పాకిస్తాన్తో సైనిక ఒప్పందం కుదుర్చుకున్న సౌదీ అరేబియాకు కూడా ఇక్కడ ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ వెనకాల ఎవరున్నా మేము ఆగం, పాకిస్తాన్ టెర్రరిజాన్ని వదులుకున్నంత వరకే దాన్ని దిక్కులేదు, మా పీఓకేని మా ఇవ్వాల్సిందే, ఓన్ ప్రజల మీద అది దాడి చేసుకుంది. అది తర్వాత దౌత్యవేత్తలు కూడా మాట్లాడుతూ చెప్పారనమాట. ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఒక యంగెస్ట్ ఉమెన్ లేడీ ఆఫీసర్ చెప్తుంది, పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది ప్రపంచం అంతా గుర్తుపెట్టుకోండి. ఒసామా బిన్ లాడెన్ని ఎక్కడ చంపారు? జకోబాబాద్లో. ఇంకెంతకంటే ఎవిడెన్స్ మీకేముంటుంది? పాకిస్తాన్ టోటల్లీ ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల ఫ్యాక్టరీ, అది ఫ్యాక్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం అని ఒక పదాలు ఉపయోగిస్తూ చెప్పింది. అసలు ఐక్యరాజ్య సమితిలో క్లాప్స్ కూడా వచ్చినాయి జయశంకర్ గారు మాట్లాడుతుంటే అని తెలుస్తుంది. సో పీఓకే విషయంలో ఈరోజు పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ట్రంప్ కూడా వణుకుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ సర్వం సిద్ధంగా ఉంది పీఓకే ఆక్రమణకు అనేది మనకు తెలుస్తుంది. అనువైన పరిస్థితులకి చూస్తుంది. దౌత్యపరంగా షెట్లు కాకపోతే ఇది ఆర్మీ పరంగా బలవంతంగా మనం లాక్కోవడం ఒకటే ఉంది అనేది ఇండియా ఎప్పుడూ మాట్లాడని ఒక ఉగ్రరూపమైన భాషను ఉపయోగించడం అనేది చాలా అరుదుగా ఉంటుందండి. ఆ అరుదు ఈరోజు ఐక్యరాజ్య సమితిలో సంభవించింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయింది. ఎంజీరావు గారు, మోదీ వెళ్ళలేదు